దేవుడి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రైజ్ లోడండి. సో ఈరోజు ప్రపంచంలోనే ఒక వింత, ఆ వింత ఏంటో తెలుసా? ప్రేమకు చిహ్నంగా ఉన్నటువంటి తాజ్మహల్. ప్రపంచ దేశాలు ఈ తాజ్మహల్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ తాజ్మహల్ వల్ల ప్రేమని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రేమను తెలుసుకోవాలి అని అంటే నిజంగా మనం ప్రేమించే వ్యక్తులుగా ఉన్నామా అనేది మనకు తెలియాలి. ఈ భూమి మీద చాలామందికి దొరకని ఒక గొప్ప విషయం ఏంటంటే, లేదా దొరకని వస్తువు ఏంటంటే ప్రేమ. అన్నీ దొరుకుతున్నాయి, డబ్బులు దొరుకుతున్నాయి, మనుషులు దొరుకుతున్నారు, బంధుత్వాలు దొరుకుతున్నాయి, బట్ ప్రేమ అనేది దొరకట్లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే, ఆడపిల్లకైనా లేదా మగపిల్లలకైనా, వృద్ధులకైనా, యవ్వనస్తులకైనా, కుక్క పిల్లకైనా, ఎవరికైనా, భూమి మీద పక్షులు, జంతువులు, మనుషులు అందరికీ కావాల్సింది ప్రేమ. ఈ ప్రేమ దొరకడం అనేది జంతువుల్లో, పక్షుల్లో ఎలాగుందో తెలియదు, కానీ మనుషులకి మాత్రం ప్రేమ దొరకట్లేదు. భర్తని ప్రేమించలేని భార్యలు ఈ భూమి మీద 80% మంది కేవలం ప్రేమ నటిస్తున్నారు అంతే. భార్యని ప్రేమించిన భర్తలు 100కి 90% మంది, అంటే 90% భర్తలు భార్యల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నారు. పిల్లల్ని ప్రేమించలేని తల్లిదండ్రులు 50%. 100 మందిలో 50 మంది పిల్లల్ని ప్రేమించట్లేదంట. పిల్లలు తల్లిదండ్రుల్ని 100లో 99% మంది ప్రేమించట్లేదు. సో ఈ భూమి మీద ప్రేమ అనేది ఉంది అని బ్రతికేస్తున్నారు అంతే. ఈరోజు నీకు ఒక అద్భుతం చెప్పబోతున్నా, నీకు నిజం చెప్పబోతున్నా. ఈ భూమి మీద మన వెనుక కనిపిస్తున్న ఈ తాజ్మహల్ ఒక సమాధి. ముంతాజ్ కొరకు షాజహాన్ కట్టించాడు, తన భార్య కోసం కట్టించాడు, ప్రేమించిన వ్యక్తి కోసం కట్టించాడు. లోపల 2 సమాధులు ఉన్నాయి, భార్య భర్తల సమాధులు. కానీ బయటికి మాత్రం అదొక గొప్ప వింతగా అనిపిస్తుంది. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, ఆ వింతల్లో ఒక వింత ఏంటంటే, తాజ్మహల్ అనేది ప్రేమకు చిహ్నంగా, గొప్ప కట్టడంగా, బయటికి అందంగా, చూడడానికి కనువిందుగా, చూడగానే ఎప్పుడో తెలియని ఒక వింత అనుభవం, ఒక ఆహ్లాదం, సంతోషం కనిపిస్తుంది. ఈ కట్టడాన్ని చూస్తే ఇంత ఆనందంగా అనిపిస్తే, నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తి నీ జీవితంలో కనిపిస్తే, నిన్ను ప్రేమించే వాళ్ళు, నీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు, నీకోసం ఏదైనా చేసేవాళ్ళు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? ఈరోజు నేను అదే చెప్పబోతున్నా. నీ కోసము నువ్వేం చేయకపోయినా, నువ్వేం ఇవ్వకపోయినా, నువ్వేం అడగకపోయినా, నిజంగా ప్రేమ అంటే మనం ఏం అడగకపోయినా మన కోసం ఏదైనా చేసేదే ప్రేమ. ఈరోజు చాలామంది చూడండి, ప్రేమించే అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఏదో కోరి, ప్రేమించే అబ్బాయి దగ్గర డబ్బు ఉందనా, ప్రేమించే అమ్మాయి దగ్గర శరీరం ఉందనా, ఏదో కోరుకొని వచ్చి ప్రేమించే ప్రేమలు తప్ప నిజంగా ఏమీ లేకపోయినా, నిష్ప్రయోజకంగా మనం ఉన్నప్పటికీ, మన కోసం, మన వల్ల ఎలాంటి లాభం లేకపోయినా మనల్ని ప్రేమించేటువంటి ప్రేమ ఉందంటే అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఈ భూమి మీద అన్కండిషనల్ లవ్ అంటారు. ఆ ప్రేమను చూపించడానికి ఈ భూమి మీద ఎవ్వరు లేకపోవచ్చు, నీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, అన్నదమ్ములు లేకపోవచ్చు, భార్య ఉండి భర్త ఉండి కూడా ప్రేమ దొరకకపోవచ్చు, తల్లిదండ్రులు పిల్లల వల్ల సంతోషించలేక, ప్రేమను పొందుకోలేక ఉండొచ్చు. అయితే ఈరోజు నేను శుభవార్త చెప్తున్నా. యేసయ్య అనే ఒక వ్యక్తి నిన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నీకోసం తన ప్రాణాన్ని అప్పగించి, నువ్వు అడగకముందే నీ పాపాల కోసం, నువ్వు దొంగిలిస్తే, నువ్వు హత్య చేస్తే, నువ్వేదైనా తప్పు చేస్తే జైలుకు వెళ్ళవలసి వస్తే నీకు బదులుగా ఎవరు జైలుకి వెళ్ళరు. నీకు ఆరోగ్యం బాగోలేకుండా నీకేదైనా ఆపరేషన్ చేయవలసి వస్తే నీకు బదులుగా ఆపరేషన్ ఎవరు చేయలేరు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటా. చాలామంది భార్యలు, భర్తలు, ప్రేమించే అమ్మాయి, అబ్బాయి చాలా ప్రేమిస్తున్నామండి, మాకు ఇష్టమండి అంటారు. నిజంగానే ప్రేమించే వ్యక్తి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అనుకోండి, ఆ కిడ్నీల కోసం డాక్టర్ గారు ఒక కిడ్నీ కావాలంటే ఆ కిడ్నీ మనం ఇవ్వగలుగుతామా? నేను ప్రేమించే వ్యక్తి ఇవ్వగలుగుతుందా? నేనంట కిడ్నీలే కాదు, కనీసం రోజు మార్నింగ్ చేసే టిఫిన్, ఇడ్లీ కూడా ఒక్కటి కూడా ఇవ్వలేరు. అలాంటి ప్రేమలు ఈ భూమి మీద ఉన్నాయి. నిజంగా నీకు నిజమైన ప్రేమ కావాలంటే, ఎక్కడ దొరికిన ప్రేమ నీకు కావాలంటే, నేను అది తెలియజేస్తున్నా. ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు దొరుకుతుంది. ఆయన మాత్రమే, నువ్వు అడగకముందే నీకోసం ఎన్నో చేశాడు. నిజంగా ఆయన ప్రేమ నువ్వు నమ్మితే రా, ప్రార్థన చేయి, తెలుసుకో, దేవుణ్ణి కలుసుకో, నీకు నిజమైన ప్రేమ ఆయన ఇవ్వబోతున్నాడు. లెట్స్ ప్రే, ప్రార్థన చేద్దాం మనం కలిసి. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు చాలామంది లోకంలో ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ నిజమైన ప్రేమ నీ దగ్గర ఉంది. నిజమైన ప్రేమ నువ్వు తప్ప ఇంకెవరు చూపించలేరు. నీ ప్రేమ కావాలి. ఎవరైతే ఏడుస్తున్నారో, కన్నీరు గారుస్తున్నారో, కన్నీరు తుడిచి వారి పాపాలు కడిగి నిజమైన ప్రేమ కలిగించమని యేసు నామమున ప్రార్థిస్తూ మహిమ ఘనతను చెల్లిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.